హలో గైస్, ఈరోజు 4.8.3 క్లౌడ్ కంప్యూటింగ్ గురించి డిస్కస్ చేద్దాం. ఇది అన్నిటికన్నా నాకు ఫేవరెట్ టాపిక్, ఎందుకంటే నేను దీని మీదే వర్క్ చేస్తాను. ఈ క్లౌడ్ కంప్యూటింగ్ గురించి తెలుసుకునే ముందు దీని బేసిక్స్ తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక ఓన్ కంపెనీ స్టార్ట్ చేద్దామని అనుకోండి. మీకు ఒక ఆఫీస్ కావాల్సి ఉంటుంది, దాంతోపాటు ఒక అప్లికేషన్ డెవలప్ చేయడానికి కొన్ని కంప్యూటర్స్, మీ ఆఫీస్లో ఉన్న డేటాను స్టోర్ చేసుకోవడానికి ఒక డేటాబేస్, ఇవి అన్నిటినీ రన్ చేయడానికి కొన్ని సర్వర్స్ అవసరం అవుతాయి. ఇప్పుడు మీరు ఇంకా చాలా ఎర్లీ స్టార్టప్ అనుకోండి, లేకపోతే మీ దగ్గర ఎక్కువ మనీ లేవు, ఇవన్నీ కొనడానికి చాలా కాస్ట్ అవుతుంది. ఇలా కాకుండా మనము ఒక రెంట్ తీసుకునేలాగా నింటే, అలాంటి ఐడియాతో వచ్చిందే క్లౌడ్ కంప్యూటింగ్. ఇప్పుడు ఈ సెకండ్ కేసులో మీరు ఓన్ కంపెనీ స్టార్ట్ చేస్తున్నారు, మీ దగ్గర ఒక కంప్యూటర్ మాత్రమే ఉంది. మీరు ఒక క్లౌడ్ సర్వీస్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక గూగుల్ కానీ అమెజాన్ కానీ అలాంటి కొన్ని క్లౌడ్ సర్వీసెస్ దగ్గర మీరు రీసోర్సెస్ని రెంట్గా తీసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ డేటాబేసెస్ కానీ వర్చువల్ మెషిన్స్, సర్వర్స్ అన్నీ వాళ్ళ దగ్గర ఉన్నవి మనం రెంట్కి తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ యొక్క మషిన్స్ అన్నిటిని మనం ఆఫీస్ నుంచి ఎలా కనెక్ట్ చేసుకోవచ్చు అంటే ఇంటర్నెట్ ద్వారా. సో మీకు ఒకవేళ క్లౌడ్ రీసోర్సెస్ వాడుతూ క్లౌడ్ కంప్యూటింగ్ చేయాలన్నప్పుడు ఇంటర్నెట్ చాలా బాగుండాలన్నమాట. ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోతే క్లౌడ్ రీసోర్సెస్ని సరిగ్గా యూటిలైజ్ చేయలేము. సో ఇప్పుడు క్లౌడ్ యొక్క బెనిఫిట్స్ గురించి ఆలోచిద్దాం. ఫస్ట్ పాయింట్ వచ్చి ఆన్ డిమాండ్ యూటిలైజేషన్ అంటారు దీన్ని. అంటే ఏంటంటే, ఇప్పుడు మీకు ఒక రీసోర్స్ ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ సిచ్యుయేషన్లో ఉందనుకోండి, మీ దగ్గర ఒక 10 కంప్యూటర్స్ ఉన్నాయి, మీకు సడన్గా ఒక 20 కంప్యూటర్స్ ప్రాసెసింగ్ పవర్ కావాల్సి వచ్చింది. అప్పుడు మీరు ఇంకో 20 కంప్యూటర్స్ ఇక్కడ కొనుక్కోవాల్సి ఉంటుంది. ఇక్కడైతే జస్ట్ 20 కంప్యూటర్స్ని మనం రెంట్ తీసుకోవచ్చు. సో అది ఆన్ డిమాండ్ రిక్వైర్మెంట్ లాగా అనుకోవచ్చు. సెకండ్ వచ్చి, మీరు ఎన్ని మషిన్స్ తీసుకున్నా ఎంత యూజ్ చేస్తారో అంత మాత్రమే మనం బిల్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక కంప్యూటర్ని రెంట్ తీసుకున్నారు, మీరు ఒక 20 అవర్స్ 30 అవర్స్ మాత్రమే వాడారనుకోండి, ఆ 30 అవర్స్కి మాత్రమే మీరు మరీ పే చేయొచ్చు. ఒక 1 మంత్కి 2 మంత్కి కాస్ట్ అవ్వదు. థర్డ్ వచ్చి స్కేలబిలిటీ. స్కేలబిలిటీ అంటే ఏంటంటే, మీ అప్లికేషన్లో ఇప్పుడు ఒక 1000-2000 యూజర్స్ వాడుతున్నారు అనుకోండి, ఒక సడన్ ప్రమోషన్ వచ్చింది, లేకపోతే ఒక చాలామంది యూజర్స్ పెరిగిపోయారు మీ అప్లికేషన్కి, అప్పుడు ఈ రీసోర్సెస్ కూడా ఆటోమేటిక్గా ఇంక్రీజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. మనం ఇక్కడ చూసినట్టు ముందు ప్రాసెస్ చూస్తే, ఇప్పుడు చాలా రీసోర్సెస్ కావాల్సి వస్తుంది. ఇప్పుడు ఒక 1000 నుంచి ఒక 20,000 30,000 రిక్వెస్ట్ వచ్చాయనుకోండి, లేకపోతే యూజర్స్ వచ్చారనుకోండి, ఈ డేటాబేసెస్ మనమే మాన్యువల్గా సెట్ చేసుకోవాలి. అదే క్లౌడ్లో అయితే మనం జస్ట్ 30 రీసోర్సెస్ కావాలి అంటే వాళ్ళు ఆటోమేటిక్గా ప్రొవైడ్ చేస్తారు. మీరు గమనిస్తే ఫ్లిప్కార్ట్, అమెజాన్ బిగ్ బిలియన్ డే, లేకపోతే అమెజాన్ డే అని చెప్పి ఒక్కొక్కసారి ఆఫర్స్ ఇస్తుంటారు. అప్పుడు చాలా రిక్వైర్మెంట్ ఉంటుంది ఆ కంపెనీస్కి, ఫ్లిప్కార్ట్కి, అమెజాన్కి. అప్పుడు వాళ్ళు ఒక 100 వర్చువల్ మెషిన్స్ కావాలంటే ఆన్ ద ఫ్లై తీసుకోవచ్చు అనమాట. దాన్ని స్కేలబిలిటీ అంటారు. అది మన క్లౌడ్లో చాలా మంచి బెనిఫిట్. లాస్ట్ వచ్చి వర్క్లోడ్ మూమెంట్. వర్క్లోడ్ మూమెంట్ అంటే, ఇప్పుడు మీ డేటా అంతా అమెరికాలో స్టోర్ అయిందనుకోండి, సడన్గా మీరు అమెరికాలో నుంచి డేటాని ఇండియాకి షిఫ్ట్ చేద్దాం అనుకున్నారు, మాన్యువల్గా చేయాలంటే చాలా కష్టం అనమాట. అదే క్లౌడ్లో అనుకోండి, కొన్ని 3 to 4 బటన్స్ ప్రెస్ చేయగానే ఆ డేటా అంతా ఇండియాకి షిఫ్ట్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. దీన్ని వర్క్లోడ్ మూమెంట్స్ కూడా అంటారు.
నెక్స్ట్ మనకు కొద్దిగా అర్థమైంది కాబట్టి క్లౌడ్ అంటే ఏంటో. ఇప్పుడు క్లౌడ్ కంప్యూటింగ్ ఎన్విరాన్మెంట్స్ గురించి మాట్లాడదాం. అంటే ఏ రకాల క్లౌడ్స్ ఉంటాయి అని. ఫస్ట్ వచ్చి ప్రైవేట్ క్లౌడ్. ఇదేంటంటే ఒక కంపెనీ స్టార్ట్ చేశారనుకోండి, మీరు మీ కంపెనీలో ఎంప్లాయీస్ మీరు మాత్రమే యూజ్ చేసుకోవాలి నెట్వర్క్ అనుకుంటే దాన్ని ప్రైవేట్ క్లౌడ్గా అని చెప్తారనమాట. సెకండ్ వచ్చి పబ్లిక్ క్లౌడ్. ఇదేంటంటే సేమ్ క్లౌడ్ కాన్సెప్టే, ఆ క్లౌడ్లో ఎవరన్నా మీతో పాటు యూజ్ చేసుకోవచ్చు అనమాట, ఒక టెనెంట్స్ లాగా. థర్డ్ వచ్చి హైబ్రిడ్ క్లౌడ్. దీంట్లో పబ్లిక్ క్లౌడ్ ఉంటుంది, ప్రైవేట్ క్లౌడ్ కూడా రెండు యూజ్ చేస్తారనమాట. లాస్ట్లో కమ్యూనిటీ క్లౌడ్. ఇదేంటంటే ప్రైవేట్ క్లౌడ్కి పబ్లిక్ క్లౌడ్కి ఇంటర్మీడియట్గా ఉంటుంది అనమాట. ఎలా అంటే మీరు ఒక కంపెనీ ఉందనుకోండి, ఏ అనే కంపెనీ అనుకోండి, ఆ కంపెనీ ప్రైవేట్ క్లౌడ్ మొత్తం సెటప్ చేసుకునేంత బడ్జెట్ లేకపోతే మీలాగే ఉన్న ఒక 2-3 పీపుల్ ఉంటారు చూసారా, వాళ్ళు అంతా కలిసి ఒక ప్రైవేట్ క్లౌడ్ తీసుకుంటారు. ఆ ప్రైవేట్ క్లౌడ్ని షేర్ చేసుకున్నప్పుడు అది కమ్యూనిటీ క్లౌడ్గా మారుతుంది. ప్రైవేట్ క్లౌడ్స్ చాలా వరకు పెద్ద ఆర్గనైజేషన్స్, ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ కానీ, ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ లాంటి వాళ్ళు ప్రైవేట్ క్లౌడ్స్ వాడతారు. పబ్లిక్ క్లౌడ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీ జీమెయిల్ అనుకోండి, లేకపోతే మీ గూగుల్ ఫొటోస్ అప్లికేషన్, ఇవన్నీ పబ్లిక్ క్లౌడ్లోకి వస్తాయి. థర్డ్ వచ్చి హైబ్రిడ్ క్లౌడ్. ఇవి చాలా వరకు కంప్యూటేషనల్ సైన్సెస్లో వాడతారనమాట. అంటే అటు పబ్లిక్ కాదు ఇటు ప్రైవేట్ కాదు అన్నట్టు. సో ఇది కొద్దిగా రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ చెప్పడం కష్టం, ఓన్లీ ఇన్స్టిట్యూషన్స్లో అలా వాడుతుంటారు. కమ్యూనిటీ క్లౌడ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ ఫోర్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సేల్స్ ఫోర్స్ కింద కొన్ని 2-3 డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి. ఆ కంపెనీస్ అన్నీ కలిసి ఒక క్లౌడ్ వాడుతుంటాయి. సో అది కమ్యూనిటీ క్లౌడ్. ఇంకా లాస్ట్ టాపిక్ వచ్చి అసలు క్లౌడ్ ఏ రకాలుగా డివైడ్ చేయొచ్చు మనము క్లౌడ్లో అనుకున్నప్పుడు. ఫస్ట్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ అనే సర్వీస్ మోడల్ గురించి మాట్లాడుకోవచ్చు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ అంటే ఇప్పుడు మనం ముందు అనుకున్నట్టు ఈ డేటాబేస్ సర్వర్స్ అన్నీ మనం కొనకుండా జస్ట్ రెంట్ తీసుకుంటాము అనే కాన్సెప్ట్ అని అనుకున్నాం కదా, అది ఆ కాన్సెప్ట్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ అంటారు. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రొవైడ్ చేసే రియల్ కంపెనీస్ ఏవంటే అమెజాన్ వెబ్ సర్వీస్, AWS, GCP, గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ అని అంటారు. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో వీళ్ళు ప్రొవైడ్ చేసేవి ఏముంటాయంటే డేటాబేసెస్ కానీ, నెట్వర్క్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, ఇంకా చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు తీసుకోవచ్చు. నెక్స్ట్ ది ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. ఈ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ కూడా అమెజాన్ వెబ్ సర్వీస్, గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేస్తాయి. వీటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే మన అప్లికేషన్, ఇప్పుడు మనం ఒక అప్లికేషన్ డెవలప్ చేసామనుకోండి, అది ఎక్కడో చోట రన్ చేయాలి కదా, ఆ రన్ చేసే మషీన్ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట డిప్లాయ్మెంట్ కోసము. ఫర్ ఎగ్జాంపుల్ క్యూబర్నెటిస్ అని కూడా ఒకటి ఉంటుంది, కానీ ఇది హైలీ అడ్వాన్స్డ్, కానీ మీరు ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు, క్యూబర్నెటిస్ కూడా అంటారు. లాస్ట్ ది అప్లికేషన్ యాజ్ ఎ సర్వీస్. ఇది మనం డైలీ యూజ్ చేసే మోస్ట్ ఆఫ్ ద సర్వీస్ అప్లికేషన్ యాజ్ ఎ సర్వీస్లా వస్తాయి. లైక్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, జీమెయిల్, ఇవి జస్ట్ మన ఫోన్ ద్వారా లేకపోతే కంప్యూటర్ ద్వారా కనెక్ట్ అవుతాం కాబట్టి ఈ జస్ట్ యూసేజ్ వరకే ఉంటే అది అప్లికేషన్ యాజ్ సర్వీస్, క్లౌడ్ సర్వీస్ మోడల్గా కన్సిడర్ చేయొచ్చు. ఒకసారి రివైజ్ చేస్తే ఫస్ట్ నుంచి క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటంటే మన దగ్గరున్న రీసోర్స్ అన్నిటినీ ఒక సర్వీస్ ద్వారా ఇంటర్నెట్ యూజ్ చేస్తూ యాక్సెస్ చేసే కాన్సెప్ట్ని క్లౌడ్ కంప్యూటింగ్ అని అంటారు.